ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిరుద్యోగుల యొక్క దెబ్బ చూడాల్సిన సందర్భం ఏర్పడ్డది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ మరి మాకు డిఎస్సి పోస్ట్పోన్ కావాలా, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి ఎగ్జామ్స్ పెట్టాలని, జీవో నెంబర్ 46 రద్దు చేయాలని గత కొంతకాలంగా పోరాటాలు చేస్తుంటే ఈ పోరాటాలను అణచాలని చూస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించే దమ్ము ధైర్యం ఉన్న విద్యార్థులు ఈ రోజంతా ఏకతాటిపైకి వచ్చినాం. ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ ఉన్నారో ఆ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్తోనే ఈరోజు విద్యార్థుల రాజకీయ పార్టీ నిర్మించబడ్డది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటే బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్, బీజేపీ అని, బీఎస్పీ వేరే పార్టీల పేర్లు కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులతో నిర్మించబడ్డది విద్యార్థుల రాజకీయ పార్టీ. ఈరోజు విద్యార్థులందరూ, నిరుద్యోగులందరూ మరే ఈ యొక్క విద్యార్థుల రాజకీయ పార్టీని ముందు కొనసాగుతాం. మీ అవసరం లేకుండా మీ కాంగ్రెస్ ప్రభుత్వమో లేకపోతే మీ బీఆర్ఎస్ ప్రభుత్వమో ఇంకా ఏరే పార్టీల ప్రభుత్వమో కాకుండా వాళ్ళకు మేము సపోర్ట్ చేయడం కాదు, మా విద్యార్థులు నిరుద్యోగుల దమ్ము ధైర్యం దెబ్బెట్లుంటుంది అన్నది మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూపిస్తామని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. మేము నిరుద్యోగులంగా ఉన్నాం, పోరాడినాము, తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు కొట్లాడినాం. వచ్చిన తెలంగాణలో మా ఉద్యోగాలే అని ప్రశ్నిస్తే మమ్మల్ని మరి ఛార్జ్ షీట్ చేయడాలు, అదేవిధంగా అరెస్టులు చేయడాలు, మరి బంధించడాలు, నిర్బంధాలు చేయడాలు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినాయి. అది కాదు, మాకు మా ఉద్యోగాలు కావాలని మేము ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఇవ్వలేని సందర్భంలో కాంగ్రెస్ మేము ఇస్తాము, మా మేనిఫెస్టోలో పెడతాము, మీ డిమాండ్లన్నీ కూడా మేము పరిష్కరిస్తాము, ఏదైతే నిధులు నియామకాలు కావాలని మనం ఆలోచించినామో ఆ నియామకాలు మేము ఇస్తామని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మాయమాటలు చెప్పి మా నిరుద్యోగుల్ని, విద్యార్థులందరినీ వాడుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి వాళ్ళ నిరుద్యోగాన్ని వాళ్ళు నిర్మించుకున్నారు. అంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ యొక్క నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు దక్కినాయి. మళ్ళీ మా ఉద్యోగాలు ఇవ్వాలని మళ్ళీ మేము పోరాటం చేయాల్సి వస్తుంది. మేము ప్రశ్నిస్తుంది ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీ ధోరణి మారకుంటే మీరు తక్షణమే ఈ యొక్క డిఎస్సి పోస్ట్పోన్ చేయాలా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా, జీవో నెంబర్ 46 రద్దు చేయాలని నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులైన మేము మీకు తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు దమ్ము ధైర్యం వారి దెబ్బెట్లుంటుంది అన్నది ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చారో అదేవిధంగా ఆ అధికారాన్ని మేము తీసేస్తాం. ఏదైతే ఇటుక పిల్లలు ఏదైతే ఇటుకలతో కట్టారో నిరుద్యోగులనే ఇటుకల మీద మీరు మీ ప్రభుత్వాన్ని నిలిచోబెట్టారో ఆ యొక్క ఇటుక పెట్టాలని మేము పీకి మా యొక్క పార్టీని మేము నిర్మించుకుంటామని కాంగ్రెస్ పార్టీకి మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జడ్సన్ అన్న గత 7 రోజులుగా అమర నిరాహార దీక్ష చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు, మీరు స్పందించట్లేదు. అంటే నిరుద్యోగులు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నాం అంటున్నారు. ఏదైనా ఒక నెగోషియేషన్ చేయాలా, ఒక అమర నిరాహార దీక్ష చేస్తున్నారు ఒక వ్యక్తి అయినప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి అసలు నీకు ఉన్న సమస్యలు ఏంటి అని చర్చించాల్సిన సందర్భం మీ రాష్ట్రంలో ఉంది. అయినా కూడా ఈ జడ్సన్ గారి ప్రాణం పోయినా కూడా పర్వాలేదు, మేము ఇంతే ఉంటామని ప్రవర్తిస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. మీరు తక్షణమే తనతో నెగోషియేషన్ చేయాలా, ఏదైతే డిమాండ్లు ప్రధానంగా పెట్టాడో ఆ ప్రధానమైన డిమాండ్లను తీర్చేందుకు మీరు కృషి చేయాలని మా తరపున మీకు తెలియజేస్తున్నాం.